ఇప్పుడు మనము బాబా గారు చదువుకుందాము. ఓకే. మనము నిన్న చెప్పుకున్నాం కదా, శ్రీరామనవమి ఉత్సవాలు అనేవి అసలు బాబా గారి యొక్క లెండి తోటలో ఏ విధంగా మొదలైంది. అసలు దానికి అసలు ఎవరు చేసుకుందాం అనుకున్నారు, ఏంటి సంగతి అనేది మనకు చెప్పుకున్నాం కదా. ఆ రోజు బసలో కూర్చుని ఆమ్, వాడ వన్ ఆఫ్ ద బసవాడల్లో ఒక వాడలో కూర్చుని కృష్ణారావు అనే ఆయన ప్లస్ ఇలా ఇద్దరు ముగ్గురు వారు నిర్ణయించుకున్నారు శ్రీరామనవమి చేస్తే ఎలా ఉంటుంది అనేసి. అనుకున్నదే తడవు వాళ్ళు శ్రీరామనవమి చేసుకోవడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు. ఆ, చేసుకున్న తర్వాత ఆ, రాధాకృష్ణమ్మాయి ఒక ఉయ్యాల తీసుకుని వచ్చి వారికి ఇచ్చింది. శ్రీరామనవమి రోజున శ్రీరాముడు పుట్టాడు కాబట్టి ఆ రోజు రామ జన్మ దినోత్సవం చేసుకుందామనేసి ఆమె. సో ఆ విధంగా గులాల్ అంటే రంగులు అవి జల్లుకుని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. బాబా గారికి ఏమిటి చేస్తున్నారని మొట్టమొదటిసారిగా వాళ్ళని అడిగారు. ఇదంతా కూడా ముందుగా జరిగిన తంతు. అడిగితే వాళ్ళు చెప్పడము జరిగింది. ఆయనకున్న ముఖ్యమైన ఇంట్రెస్ట్ అందులో ఏంటంటే హరికథ కాలక్షేపం. హరికథ కాలక్షేపం అంటే హరికథలు అనేవి ముఖ్యంగా భగవన్నామ స్మరణతో పాటలు, చిన్న ఆ, ఆట, హరికథ, ఆ పా భగవన్నామ స్మరణ చేస్తూ కథలు చెబుతూ భగవంతుని యొక్క కథలు చెబుతూ హరిదాసులు జనరల్గా చిన్నగా ఆట కూడా ఆడతారనమాట. సో బాబా గారి యొక్క ఇంట్రెస్ట్ అది. సో అప్పుడు వీరిద్దరూ ఆ, వారే హరికథ చేస్తామని చెప్పేసి హరికథ చెబుతామని చెప్పేసి వీళ్ళిద్దరే ముందుకు వచ్చారు కాబట్టి సో బాబా గారు తన దగ్గర భగవంతుని నిర్గుణ హలో అండి, భగవంతుని యొక్క నిర్గుణ స్వరూపంగా ఆయన ఒక ప్లేస్ని నిర్ణయించుకున్నారు బాబా గారు. దాన్ని నింబారు అని పిలిచారు. అది మనకు ఒక హలో అండి, సారీ అండి లేట్. నో ప్రాబ్లం, ఇప్పుడే స్టార్ట్ చేశానులేండి. సో మెడిటేషన్ అయిపోయింది, ఇది స్టార్ట్ చేశాను ఇప్పుడే. సో నింబారు అని చెప్పేసి పిలిచారు. అది ఏంటంటే ఒక గూడు ఆకారంలో ఉంటుంది. ఆ గూడిని బాబా గారు ఏం చెప్పుకున్నారంటే భగవంతుని యొక్క నిర్గుణ స్వరూపంగా. ఆ ప్లేసులో రెండు పూలమాలలు ఉంటే ఆ రెండు పూలమాలని వీరిద్దరికి ఇచ్చి భగవన్నామ సంకీర్తన చేయమని చెబుతారు. ఆ మొత్తం శ్రీరామనవమి ఆ ఉత్సవంలో బాబా గారి యొక్క ఇంట్రెస్ట్ అదే. తర్వాత ఇంకా వీరందరూ కూడా ఆటలు, తర్వాత రంగులు తీసుకుని ఒకరి మీద ఒకరు హోలీలో ఎలాగైతే ఒకరి మీద ఒకరు రంగులు గులాల్ జల్లుకుంటూ ఉంటారో అలా జల్లుకుంటూ ఆనందంగా ఉండడము. సో ఆ ఆ సమయంలోనే బాబా గారు ఒక చాలా కోపంగా ఉద్రిక్తులయ్యి ఆయన ఒక గట్టిగా గర్జన కూడా చేశారని చెప్పేసి హేమట్ పత్ మనకి రాశారు. అదే విధంగా ఇలాగే ఏదైనా కొత్తగా మొదలు పెట్టినప్పుడు బాబా గారు ఎందుకో కోపోద్రిక్తులు అవుతూ ఉంటారని కూడా ఆయన రాయడం జరిగింది. సో నాకు అర్థమైనది ఏంటంటే వీరందరూ కూడాను అంటే ఈయన చుట్టూ తిరిగిన వారే, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా భక్తులుగా చెప్పుకోబడిన వారే కానీ బాబా గారు కంప్లీట్గా స్పిరిచువల్ అయిన, వీరందరూ పూర్తిగా స్పిరిచువల్ కాదు అప్పటికి. సో అందువల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ స్థాయిల్లో డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. వీరు శారీరకంగా వీరు ఈ మెథడ్స్కి ఎక్కువ టైం వాళ్ళు గడుపుతూ ఉండేటప్పుడు, అలాగే అండి అడుగుదురు కానీ ఈ గడుపుతూ ఉండేటప్పుడు అక్కడ స్పిరిచువల్గా వాళ్ళు డీవియేట్ అయిపోతున్నారు. ఈ ఉయ్యాల వేయడము లేకపోతే మరొకటి వాటిల్లో పడి వీరు ఆ స్పిరిచువల్ ప్రాసెస్కి దూరం అయిపోతున్నారు. ఎవరు జనాలు. బాబా గారు కంప్లీట్గా స్పిరిచువల్ డైరెక్షన్లో ఉన్నారు ఆయన. సో అందువల్ల ఆయన ఆత్మకు కాస్త ఇరిటేషన్ వస్తూ ఉండొచ్చు
అందువల్ల ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఆయన కోపోద్రిక్తులు అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకైనా మీరు గమనించండి బాగా. ఒక్కొక్కసారి మనం ఎంతో మందిని కలుస్తూ ఉంటాము, ఎంతో మందిని చూస్తూ ఉంటాము కదా. అలాగే ఏదో ప్లేసులకి కొంతమందిని చూస్తే ఎందుకో మనకి తెలియకుండానే మనకు వారి యందు ఒక చిరాకు వస్తుంది, కోపము వస్తుంది, లేకపోతే ఎందుకో పడదు. దానికి కారణం ఏంటి? ఏ స్టోరీ ఉండదు అంతకన్నా ముందు, కానీ ఆ వ్యక్తి అంటే పడదు. ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి మీద కోపం వస్తూ ఉంటుంది, లేకపోతే ఇరిటేషన్ కలుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా కానీ. ఏదైనా సిచ్యువేషన్ మీద కూడా వ్యక్తులతో సంబంధం ఉండదు. ఒక సిచ్యువేషన్ గనక మన కళ్ళ ముందు లేకపోతే మన జీవితంలోనే వచ్చినప్పుడు దానికి మనము చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతాం. అంటే మా రియాక్ట్ అవ్వాల్సిన దానికన్నా ఎంతో కొంత రియాక్ట్ అయితే చాలు, కానీ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లా, కానీ రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే ఆత్మ. ఇక్కడ మన ఆత్మను అర్థం చేసుకోవాలి. మనకు చాలా మట్టికి మన బ్రెయిన్కి అర్థం కానిది ఏంటంటే మన ఓన్ ఆత్మే మనకు అర్థం కాదు, కానీ మనం మాత్రం పక్కవాడిని తెగ అర్థం చేసేసుకున్నట్టుగా మనం ఫీల్ అవుతాం, కానీ నిజానికి కాదు. మనమే మన గురించి మనం అర్థం చేసుకోలేం. సో మన ఆత్మ అక్కడ రియాక్ట్ అవుతుంది ఆ సిచ్యువేషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనుషుల గురించి కాదు, ఆ సిచ్యువేషన్కి ఎందుకు రియాక్ట్ అయ్యి ఉండొచ్చు? ఎందుకంటే ఆ ఆత్మ యొక్క లక్షణం ఏదో ఉంటుంది. ఏంటంటే తను స్పిరిచువల్గా ఉండుండొచ్చు. కొన్ని 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 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఆత్మకు. ఆ లోపల ఉన్న ఆత్మకు ఈ కెమిస్ట్రీ నచ్చటం లేదు. అప్పుడు ఇది ఆటోమేటిక్గా రావాల్సిన దానికన్నా ఒక 10 ఎక్కువ కోపం రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే వ్యక్తి. సో అదే విధంగా ఇది వ్యక్తుల ఎందుకు కూడా జరుగుతూ ఉంటుంది. సో అదే విధంగా బాబా గారికి కొన్ని కొన్ని ప్రొసీజర్స్ అతని చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్న వాటిని ఆయన యొక్క ఆత్మ అది యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అందువల్ల అయ్యి ఉండొచ్చు ఆయన కోపోద్రిక్తులు అవుతూ ఉంటారని రాశాడనమాట. ఇప్పుడు అయితే 1913 నుంచి శ్రీరామనవమి అంటే అప్పటి నుంచే మొదలైంది శ్రీరామనవమి. ఎప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఒక సత్రంలో కూర్చుని మాట్లాడుకుని ఈ హంగామా అంతా వాళ్ళు మొదలెట్టారు. శ్రీరామి బాబా గారు మొదలు పెట్టలేదు. ఇది మనకు అర్థం చేసుకోవాల్సింది. అయితే ఆయన ఎప్పుడైతే కోపోద్రిక్తులు అయ్యారో అది ఆగిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళలేదు. అది తర్వాత అదంతా ఉట్టి కట్టడం కాదు, ఆ ఉయ్యాల ఇవన్నీ తీసేద్దాం అనుకునేటప్పుడు బాబా గారు ఉంచేయమన్నారు. దాని తర్వాత కృష్ణాష్టమి రోజున ఉట్టి కూడా కట్టిన తర్వాత ఆ ఉట్టి కొట్టడము అట్లాంటివి ఏవో ఉంటాయి కదా, అవి చేసిన తర్వాత అప్పుడు ఉయ్యాల తీయమని చెప్పడం జరిగింది. అది 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 అదేదో అది వారి మధ్య జరిగిన సంభాషణ. అందులో పెద్ద స్పిరిచువల్ రీజన్ ఏమీ లేదు, అది సింపుల్ ప్రాపంచికమైన రీజన్ అనమాట. బట్ మన ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శారీరక స్థాయికి సంబంధించిన విషయాలలో ఈ ఆత్మస్థాయిలో ఉన్నవారు, కాస్త హెచ్చు ఆత్మస్థాయిలో ఉన్నవారు ఇండల్జ్ కాలేరనమాట. అది ఆ డిఫరెన్స్ కనిపించిపోతూ ఉంది మనకి ఆ అధ్యాయంలో. ఇక్కడ 1913 నుంచి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు హెచ్చించిరి. 1913 నుంచి ఇంకా ఊరుకున్నారు బాబా గారు. ఇంకా అప్పటి నుంచి అది శ్రీరామనవమి ఉత్సవం చేస్తూ ఉన్నారు. ఇంకా వాటిలో ఇంకా కొత్త కొత్త అంశాలు ఏవో ఎక్కువ చేస్తున్నారు. చైత్ర పాడ్యమి నుంచి రాధాకృష్ణమై నామ సప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ అందులో పాల్గొనుచుండెను. ఆమె కూడా వేకువజామున భజనలో చేరుచుండెను. దేశమంతటా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుటచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసు చిక్కుట దుర్లభముగా ఉండెను. ఆ రోజుల్లో శ్రీరామనవమి అంటే మనకు సంక్రాంతి, తెలుగు వారి అందరూ కూడా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఆ టైంలో మనకి హరిదాసులు కనిపిస్తూ ఉంటారు. ఇక శ్రీరామనవమికి కూడా హరికథ కాలక్షేపం జరుగుతూ ఉండేదట ఆ రోజుల్లో. సో అన్ని చోట్ల శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉండడం వలన ఈ హరిదాసులు దొరకడం అనేది కష్టమవుతూ ఉండేదట. సో రాధాకృష్ణమయి
తను నామ సప్తాహము ప్రారంభిస్తూ ఉంటే భక్తులందరూ పాల్గొంటూ ఉండేవారు. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందే ఈ మహాజని బాలభువ మాలిని ఆధునిక తుకారాం అదేవో పేర్లు కలిసి ఉండటచే కీర్తన చేయుటకు వారిని తోడ్కుని వచ్చెను. అది శ్రీరామనవమికి 5-6 రోజుల ముందే ఈ మహాజని ఇంకా ఎవరినో తీసుకుని వచ్చాడనమాట ఈ కీర్తన చేయడానికి. ఆ మరుసటి సంవత్సరము అనగా 1914లో సతారా జిల్లా బిర్హాడ్ సిద్ధ కవటే గ్రామంలోని హరిదాసుడగు బాలబువ ఓకే ఈయన హరిదాసు ఈ మహాజనితో తీసుకుని వచ్చాడు ఈ బాలుబువను ఈ ఫలానా గ్రామం నుంచి, ఏది సిద్ధ కవటే అనే గ్రామం నుంచి. సతార్కర్ స్వర్గంలోని ప్లేగు వ్యాపించి ఇండుట చేత కథలు చెప్పక ఖాళీగా ఉండను. ఓకే, సో ఈ బాలబువ అనే అతను ఎందుకంటే సతార్కర్ స్వగ్రామం, ఆయన స్వగ్రామం ఏమిటంటే సతార్కర్. అక్కడ అందరికీ ఆ ప్లేస్ అంతా ప్లేగు అనే వ్యాధి వ్యాపించి ఉండడం వల్ల అక్కడ అంతా కూడా ఎవరు కూడా ఏ పనులు అంటే కోవిడ్ వచ్చినప్పుడు ఎలాగైపోయింది, అది ఇన్ఫెక్షన్ కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్లకుండా ఏ పనులు చేయకుండా ఎవరు ఉద్యోగాలకు పోకుండా అలా ఎక్కడికక్కడ స్తంభించిపోయారు కదా. అలాంటి పరిస్థితి ఆ టైంలో అతని స్వగృహమైన సతార్కర్లో ఉంది. ఎందుకు? ప్లేగ్ అనే వ్యాధి వల్ల ఎవరికి పనులు లేకుండా పోయినాయి. అందువల్ల ఈ హరిదాసు ఈయన కథలు వినడానికి కూడా ఎవరు లేరు అక్కడ. సో అతను బాబా యొక్క అనుమతి కాకా ద్వారా పొంది అప్పుడు ఆ బాలుబువాని అక్కడి నుంచి ఇక్కడికి షిరిడి రప్పించారు. హరికథ ఆయన చెప్పాడు. బాబా అతన్ని తగినట్లుగా సత్కరించారు. ప్రతి సంవత్సరము ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు ఈ సమస్యను 1914వ సంవత్సరంలో శ్రీ సాయి పరిష్కరించను. ఎలా? ఈ పని శాశ్వతంగా దాసగణు మహారాజునకు అప్పగించను. ఇంకా ప్రతి సంవత్సరము ఈ హరిదాసును వెతకడం కష్టమైపోతుంది. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఈ దాసగణు మహారాజు ఉన్నాడు కదా, ఈయనకే అప్పచెప్పేశారు. ఎందుకంటే ఇంతకు మునుపు వీళ్ళిద్దరే చేశారు కదా, దాసగణు మహారాజును అదేంటది ఇంకొక ఆయన ఈ మహాజని, ఒక ఆయన ఏమో కవిత్వాలు రాస్తాడు, ఇంకొక ఆయన ఏమో హార్మోనియం. సో ఇద్దరు కలిపి హరికథ కాలక్షేపం మొట్టమొదటిసారిగా శ్రీరామనవమి మొదలు పెట్టినప్పుడు. సో ఇంకా అక్కడ ఇక్కడ వెతుక్కోవడం ఎందుకు, అదేదో నువ్వే చేస్తుండు ప్రతి సంవత్సరం అని ఈ దాసగణ మహారాజుకి అప్పచెప్పేశారట. సో ఈనాటి వరకు దాసగణం ఆ కార్యక్రమాన్ని జరుపుతూనే ఉన్నారు. ఈనాటి వరకు అంటే ఈ పుస్తకం రాస్తున్నప్పుడు అప్పుడు కూడా ఈ దాసగణే హరికథా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు ప్రతి శ్రీరామనవమికి. ఈ పుస్తకం రాసేటప్పటికి ఈ దాసగణం కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు వీళ్ళెవరూ లేరు, దేర్ ఆల్ గాన్ కదా. 1912 నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తుమ్మెదల పట్టువలే ప్రజలతో నిండుచుండెను. సో ఇంకా అక్కడి నుంచి అది అప్పుడు మొదలైంది. అప్పటి నుంచి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి అనేది బాగా అభివృద్ధి చెంది ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు కూడా వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. సో అంగళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది. అంతే కదా, ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో ఆటోమేటిక్గా చిన్న 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 అంగళ్ళు, కొట్లు స్టార్ట్ అవుతాయి వాళ్ళకి కావాల్సిన అమ్మకాలు జరపడానికి. కుస్తీలలో అనేక మంది పాల్గొనుచుండిరి. ఇది ఉత్సవం కాబట్టి జాతర కైండ్ ఆఫ్. మనకి జాతరలో మనకు తెలుసు కదా, ఇంకా ఆటోమేటిక్గా లోకల్ టాలెంట్స్ ఏమేమి ఉన్నాయో, ఎవరెవరికి లోకల్ టాలెంట్స్లో పాల్గొనాలనుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా అక్కడ కుస్తీలు పట్టడం అనేది ముఖ్యమైన లోకల్ టాలెంట్. సో కాబట్టి అది కూడా జరుగుతుంది. ఇంకా అలాగే మన సైడ్ కూడా అలాగే ఉంటుంది కదా, జాతరలు అనగానే ఈ తప్పెటి గుళ్ళని లేకపోతే గజ్జలని అవన్నీ ఆడుతూ ఉంటారు పాత ఓల్డ్ స్టైల్స్లో. సో అవన్నీ కూడా జరుగుతున్నాయి. బీదలకు అన్న సంతర్పణం బాగా జరుగుచుండెను. బాబా గారికి బాగా ఇష్టమైన విషయం ఏంటంటే బీదలకు అన్న సంతర్పణ. ఆయన లెక్క లేకుండా సంతర్పణ చేస్తూనే ఉండేవారు. ఆయన బీదలకు అన్న సంతర్పణ జరుగుతూనే ఉండేదట. రాధాకృష్ణమై కృషి చేసి శ్రీ సాయి సంస్థానం ఏర్పడను. కృషిచే ఈ రాధాకృష్ణమాయి కూడా ఈ ఒక సంస్థానంలో తయారు చేశారు. వీళ్ళందరూ కంటిన్యూస్గా కష్టపడి ఇప్పుడు చూడండి, పిఎస్ఎస్ఎం అనేది ఒక సంస్థానంలాగా అయిపోయింది ఎప్పుడు పత్రిజీ గారు ఉన్నప్పుడు. ఇంకా అలానే ఒక సంస్థానంలో తయారు చేశారు, షిరిడి సంస్థానం లాగా, షిరిడి సాయి సంస్థానం లాగా
వీళ్ళందరూ కష్టపడ్డారనమాట. ముఖ్యంగా రాధాకృష్ణమయ్య ఎక్కువ కష్టపడింది. అలంకారాలు ఆడంబరాలు ఎక్కువయ్యను. అంతే కదా, మన వాళ్ళు ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ అలంకరణ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఈ హిందువుల యొక్క ఉత్సవాలన్నీ కూడా అలంకరణతో కూడినది. మనకు పువ్వులు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా అలంకరణ. అలంకరణ, ఆర్భాటము, ఇక ఆడంబరము, ఇవన్నీను. ఓ చీరలు, బట్టలు, నగలు, మనకు అన్నీ కూడా ఇది ముఖ్యంగా మన మన పద్ధతులే అది. ఆడంబరాలు, ఆర్భాటాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. టెంట్లు వేయడాలు, పాటలు పెట్టడాలు, ఇంకా అరటి ఆ, చెట్లు, కొబ్బరి చెట్లు, అవన్నీ పందిర్లు, ఇవన్నీ మనకి హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఏ ఉత్సవమైనా కామన్గా ఉండేవి ఇవన్నీ కూడా. సో అదే విధంగా ఎక్కువైన అయ్యను. అలాగే అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బాల్టీలు అంటే బకెట్లు, అలాగే వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు బహుకరింపబడెను. సో ఇవి ఇంకన్నీ కూడా జనాలు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా పక్క గ్రామాల నుంచి కూడా వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవానికి కావలసిన వస్తువులు తెచ్చిపెడుతున్నారు. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చును, ఏనుగులు కూడా తెస్తున్నారు అనమాట. ఇవన్నీ హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని లెక్కించేవారు కారు. ఇది నోట్ డౌన్. ఎందుకంటే చాలా మంది బాబా గారిని ఇప్పటికీ కూడా కొంతమంది అతనిని ఆ విమర్శిస్తూ ఉంటారు. ఆయన ఏనాడో అవతారం చాలించి వెళ్ళిపోయారు. ఆయన మానవులు, ఇక మన మన మానవులు మామూలు మానవులు గారు కదా. ఇప్పటికి ఒక ఒక ముస్లిం అయ్యుండి ఇలా చేస్తాడు, హిందువులను ఇలాగా హిందువుల మయం చేశాడని, అదని ఇదని చాలా ఘోరంగా ఇప్పటికీ కూడా ఆయనకి ఎగ్నెస్ట్గా ఉంటూ ఉంటారు. ఇక్కడ క్లియర్గా హేమంత్ పండిత్ ఒరిజినల్ బుక్, ఆయన తన నోట్ బుక్లో ఏం రాసుకున్నాడో యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ అనువాదం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ఏం రాశారు, ఈ ఉత్సవానికి ఏనుగులు కూడా వచ్చాను, ఇవన్నీ హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని లెక్కించేవారు కారు. ఈ ఉత్సవాలను ఆయన మొదలు పెట్టను లేదు, ఆపమని చెప్పను లేదు. వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, ఆ చుట్టూ ఉన్న జనాలు చేస్తుంటారు ఇవన్నీ కూడా. అసలు వాళ్ళు కాదు చేసేవన్నీ కూడా. ఇవన్నీ హెచ్చినప్పటికీ సాయిబాబా వీడిని అసలు కేరే చేసేవాడు కదట ఆయన. ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమనా, హిందువులు మహమ్మదీయులు కలిసిమెలిసి ఎట్టి కలహములు లేకుండా గడిపేవారు. వాళ్ళకు ఆ ఫన్ కావాలి. హిందువులు ముస్లింలు కలిసి ఉండాలనుకున్నారు, వాళ్ళు కలిసి చేసుకున్నారు. మొదట 5,000 మొదలు 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. తుదకు 75,000 వరకు రాజొచ్చిరి. అంతమంది గుమిగూడినప్పటికీ ఎన్నడైనను వ్యాధులు గాని జగడములు గాని కనిపించలేదు. బాబా గారు ఉంటుంటే ఇంకేం జగడములు ఆడతారు ఈ హిందువులు మహమ్మదీయులు. సో ఈ విధంగా వీరిద్దరి యొక్క కల్చర్స్ ఓవర్లాప్ అవుతూ ఈ పండుగలు జరుపుకోవడం అనేది జరిగింది. కానీ ఈయన మాత్రము సాయిబాబా వీటిని లెక్కించేవారే కారట. అది మసీదు మరమ్మతుల గురించి రాశాడు. ఏంటి, గోపాలరావు గుండు నాకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. వీళ్ళకొచ్చే ఆలోచనలే ఇంప్లిమెంట్ చేయడము. ఉత్సవములు ప్రారంభించినట్లే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకున్నారు. అది ఉత్సవాలను ఇంత చేస్తున్నాము, ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాము, ఇంత ఇది ఎంత 5,000తో స్టార్ట్ చేసాము, 2-3తో స్టార్ట్ అయినది 5,000 మంది, 5,000 నుంచి 7,000 మంది అయ్యారు. ఇంకా అలాగే 75,000 మంది అందులో పాల్గొంటూ ఎన్నో రకాల గిఫ్ట్స్ ఎన్నో రకాలుగా ఇచ్చేస్తున్నారు. మరి అంతా చేస్తున్నాము, ఆ మసీదును మాత్రము ఏ మరమ్మత్తు లేకుండా అలాగే ఉంచుతున్నాము అని ఎక్కడో వాళ్ళకి అనిపించింది. ఇంకా బాబా గారు ఇవన్నీ కేర్ చేసే పరిస్థితుల్లోనే లేడు ఆయన. ఈ గోడ ఇలా ఉందేంటి, లేకపోతే దీనికి రంగులు వేస్తే బాగుంటుంది, లేకపోతే దానికి దీపాలు పెడితే బాగుంటుంది, ఆ కేర్ చేసే పరిస్థితే లేదు ఆయనకు. ఆయనకు పూర్తిగా ఆత్మస్థాయిలో ఉన్నారు ఆయన. ఆ శారీరక స్థాయిలో ఇది బాగుంటుంది, అలా ఇది కావాలి, అది బాగుంది అనే పరిస్థితిలో ఉన్నారు ఆయన, లేదు. ఇంకా వీళ్ళే ఇంత చేస్తున్నాము, ఇంత సరదా హంగామా హడావడి ఇంత చేస్తున్నాము, ఇప్పుడు ఈసారి కొంచెమైనా మనం మసీదు గురించి ఆలోచిద్దాం, ఈయన ఉంటున్నాడు కదా అనుకుని ఉంటారు. సో మసీదును తగినట్లుగా తీర్చిదిద్దుదామని నిశ్చయించుకున్నారు. మసీదు మరమ్మత్తు చేయ నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు.
ఎవరికి నియమించలేదు ఆయన. ఆయన ఆయన తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పెద్దగా పట్టించుకోని వ్యక్తి ఇంకా వాళ్ళకిచ్చి, ఇది నువ్వు నా నా మసీదుని అందంగా తయారు చేయి, వీళ్ళని పిలిచి నా మసీదుని రోజు నువ్వు ఏంటి అలంకరించు అని చెప్పే పరిస్థితి ఉందా? లేదు. అది ఇక్కడ రాశారు. వాళ్ళే చేస్తున్నారు. కానీ ఈ పని బాబా అతనికి ఏమీ నియమించలే. ఆ పని నానాసాహెబ్ చందోర్కర్కు, రాళ్ల తాపన కాకాసాహెబ్ దీక్షితు నియోగించినారు నియోగించినారు. ఈ పనులు చేయించుట బాబాకి ఇష్టం లేకుండెను. కానీ భక్తుడగు మహల్సాపతి కలిగించుకొనుట వలన బాబా ఇక అనుమతి ఇవ్వక తప్పలేదు. చూసారా, ఇవన్నీ చెయ్యండి చెందండి అని ఎవరికేమో ఆయన పురమాయించలేదు. పురమాయించడము కూడా ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆయన భక్తుడు మహల్సాపతి ఉన్నారు కదా, ఎక్కడ? ఈ ఖండోబా మందిరంలో ఉన్న పూజారి. ఆయన బాబానితో మాట్లాడి 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 మొత్తానికి ఆయన అనుమతి తీసుకుని ఈ పనులన్నీ వాళ్ళకి అప్పచెప్పారు. నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి, రాళ్ల తాప నువ్వు చేయి, లేకపోతే ఈ పని నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయని మహల్సాపతి. అది బాబా చావడిలో పండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లచే తాపనం చేశారు. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండటం మాని చిన్న పరుపు మీద కూర్చుండేవారు. వాళ్ళు ఇవన్నీ చేసిన తర్వాత ఎప్పుడు పాపం ఆయనకి గోనుగుడ్డ మీద ఉండడము, గోనుగుడ్డ మీద పడుకోవడము పాపం ఏముంది అంటే, ఆయన శారీరక స్థాయిని ఎప్పుడు ఇచ్చేయలేదు కాబట్టి అది ఒక ఇబ్బందిగా బాబాకు అనిపించకపోయి ఉండొచ్చు. అంటే మనకు అలా అనిపిస్తుంటుంది, కానీ ఆయనకి పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు ఆయన. అప్పటి నుంచి ఎప్పుడైతే వీళ్ళందరూ ఈ మసీదును మరమ్మతులు చేసి కొంచెం మార్చి కొంచెం బాగా చేశారో, అప్పటి నుంచి బాబా గారు ఆ గోనుగుడ్డ నుంచి ఆ చిన్న పరుపు మీద కూర్చోవడం మొదలుపెట్టారట. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరంలో సభా మండపాన్ని పూర్తి చేశారు. అక్కడ సభకు మండపాన్ని కూడా అప్పుడు కట్టించారు. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దాన్ని విశాలపరిచి పైకప్పు వేయదలిచాడు. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభాలు మొదలును తెప్పించి పని ప్రారంభించెను. రాత్రంతయు శ్రమపడి స్తంభములు నాటిరి. ఆ మరుసటి దినము ప్రాతకాలంననే బాబా చావడి నుండి వచ్చి అది అంతయు చూచి మళ్ళీ కోపించి ఇవన్నీ పీకి పారేశారంట. బాబా గారు, ఎందుకు ఏమి చేస్తున్నా, నాకు అవసరం లేదు పండేయనసి. ఆ సమయమందు బాబా మిక్కిలి కోపోద్దీపుతుడై ఉన్నారు. ఒక చేతితో ఇనుప స్తంభాన్ని పెకిలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకున్నారంట. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పెంటించి ఇంకో గోతిలో పారవేశాడంట. ఆయన కోపంతో తలపాగం తీసి బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను. ఎవరికి నీ బాబా వైపు చూడడానికి ధైర్యం లేకపోయిందంట. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరిను, ఏటో ఒకవైపు. అది శుభ సమయమందు చేయు ఆహుతి వలె కనబడిందంట. ఆ రూపాయి బిళ్ళ చూసే వాళ్ళకి ఒక ఆహుతిలా కనబడిందంట. తాత్యా కూడా చాలా భయపడిపోయారట. తాత్యాకి ఏమి జరుగుతున్నదో ఎవరికి ఏమీ తెలియకుండాను. అందులో కల్పించుటకు ఎవరికీ ధైర్యం లేకుండాను. కుష్ఠరోగియు బాబా భక్తుడగు భాగోజీ సింధియా కొంచెం ముందుకు పోగా బాబా వారిని ఒక పక్కకు తోసెను. ఈవెన్ ఆ తాత్యాన్ని ఇతని నుండి విడిపించడానికి అతని భక్తుడు మరొక ఆయన భాగోజీ ముందుకెళ్ళినా కూడా ఆయన కూడా పక్క తోసారంట. మాధవరావు ప్రయత్నించగా వానిపై బాబా ఇటుకరాయి విసిరేశారట. ఎంతమంది జోలికి పోదలిచారో అందరికీ అదే చేశారట. కానీ కొంతసేపటికి బాబా శాంతించను. ఒక దుకాణదారిని పిలిపించను. వాని వద్ద నుంచి జరీపాగాను క్రయమునకు తీసుకునేను. దాన్ని బాబా స్వయంగా తాత్యా తలకే చుట్టెను. తాత్యాను ప్రత్యేకంగా గౌరవించడానికి బాబా ఇట్లు చేసి ఉండెను. సో అది ఇప్పుడు ఏంటంటే, ఆయన పైన తాత్యా నెత్తి మీద ఉన్న తలపాగాని తీసి ఆ మంటల్లో వేసి ఇంకా హంగామా చేశారు కదా. ఆ తర్వాత శాంతించి అతని తలపైన ఒక గుడ్డను, ఒక జరీతో తయారు చేసిన తలపాగాను కొని ఒక దుకాణదారు నుంచి దానితో తాత్య యొక్క తలపైన చక్కటి తలపాగాని తానే కట్టారట బాబా గారు. బాబా యొక్క ఈ వైఖరిని చూసిన వారందరూ ఆశ్చర్యమగ్నులైరు.
అంత త్వరలో బాబాకెట్లు కోపం వచ్చెను, ఎందుచేత ఈ విధంగా తాత్యాన్ని శిక్షించెను, వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతిమూర్తి వలె కూర్చుండి అత్యంత అనురాగంతో మాట్లాడుచుండువారు. ఇంతలోనే అకారణంగా కోపించేవారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కానీ ఏది వలనెను విషయము తేల్చుకోలేకున్నాను ఈయన చెప్తున్నారు. కానీ అది ఎందుకు అలా జరుగుతుందో, అని ఎందుకు అలాగా రియాక్ట్ అవుతారో, మళ్ళీ చల్లబడతారో, మళ్ళీ ఇది నేను చెప్పలేకపోతున్నాను, దీనికి నేను ఈ విషయానికి నేను తేల్చలేకపోతున్నాను అని ఆయన హేమట్ పంత్ రాయడం జరిగింది. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి నేను చెప్పేదను లేదా రాసేదను అని చెప్పేసి ఇక్కడితో మనకు 6వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఎవరు? హేమట్ పంత్. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. ఇప్పుడు 6వ అధ్యాయం పూర్తిగా పూర్తయింది. మళ్ళీ మనము రేపు 7వ అధ్యాయము మొదలు పెడదాం. ఓకే, దీనిపైన క్వశ్చన్స్ ఉన్నాయా? ఏది మీరు చార్ట్లు ఏది పెట్టినారు? యా, యా ఏంటండి? నా డౌట్ ఏంటంటే అండి, ఉమ్, ఇప్పుడు మామూలుగా స్పిరిచువల్ పాత్ లో ఉన్నోళ్ళకి ఉమ్. అంటే ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా కోపం రాకూడదు కదా, అని ఎవరు చెప్పారు? కోపపడకూడదు అంటారు కదండి. ఎవరన్నారు? ఎవరు? అరిషడ్ వర్గాల్లో అది కూడా ఒకటి కదా. అరిషడ్ వర్గాలలో ఒకటి అంటే కోపము అంటే ఆ కోపము, ఇప్పుడు చూడండి, కోపము అనేది ఒక తగుపాళలో ఉన్నంత వరకు కోపం వల్ల వచ్చే ప్రమాదమే లేదు. కోపము అనేది కూడా అది ఒక న్యాచురల్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఆ కోపంలో మనకు వచ్చే ఎమోషనల్ ఆలోచనలు ఉంటాయి. ఆ ఎమోషనల్ ఆలోచన వల్ల ఏమవుతుందంటే ఆ కోపము కాస్త ఇంకా నెక్స్ట్ ఈగోలోకి దిగుతుంది. తర్వాత జలసి, ఈగో, తర్వాత పగ, ప్రతీకారము అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ లెవెల్కి వెళ్ళిపోకూడదు. ఎప్పుడు కూడా కోపము అనేది ఇలా కోపం వచ్చినంత మాత్రం ఆ కోపములో అరిషడ్ వర్గాలలో మనకు ఎందుకు అది నెగిటివ్గా మనం మాట్లాడుకుంటున్నాము, అవి ఎందుకు నెగిటివ్ అయింది? బేసికల్గా ఆ అరిషడ్ వర్గాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా? మనము కర్మ చేయడానికి, మనం ఒక కర్మ చేసి దాని నుంచి ఒక కర్మ చేస్తేనే కానీ మన జ్ఞానాన్ని తీసుకోలేము. అంతవరకే, ఆ లెవెల్ వరకే అరిషడ్ వర్గాలు మనం వాడాలి పాజిటివ్గా. అలా కాకుండా మానవులు ఏం చేస్తుంటారంటే నాన్ స్పిరిచువల్గా ఉండడం వల్ల వాటితో ఎమోషన్స్ను కూడా అటాచ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఎమోషన్స్ అనేవి అటాచ్ అయిపోయినవో ఆ కోపము అన్న ఆ ఎనర్జీ మరొక రూపాన్ని దాలుస్తుంది. జలసి రావచ్చు, ఈగో రావచ్చు, అహంకారం రావచ్చు, ఇంకా అక్కడి నుంచి పగ, ప్రతీకారము. ఇప్పుడు రాక్షసులందరికీ అలాగే జరుగుతూ ఉంటుంది. సో కోపం అనేది ఒక సెన్స్. కోపం రావాలి, ఆ తర్వాత పోవాలి, అంతే తప్ప ఇంకా నెక్స్ట్ స్టేజెస్కి మారకూడదు. ఆ ఎనర్జీ ఇంకొక ఫామ్ తీసుకుని ఇంకా అలా తరతరాలుగా కుటుంబాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఫ్యాక్షనిజం ఇంకెన్నెన్నో ఉన్నాయి. అసలు ఒక గ్రామ పెద్ద ఒకడు ఉంటాడు. సో వాళ్ళ అన్నదమ్ములు ఏదో దెబ్బలాడుకుంటే వాటి కోసం గ్రామాన్ని రెండుగా చీల్చడము. సో వీళ్ళందరూ కూడా వాడెవడో గురించి నానా ఇబ్బందులు, గొడవలు పడుతూ ఉంటారు. అవన్నీ ఏమిటి? అవన్నీ కోపం అనేది చాలా మొదటి మెట్టు. దాంతో ఎమోషన్స్ కలిసిపోవడంతో ఆ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో బాబా గారిది అటువంటిది కాదు. ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే ఆ ఇరిటేషను, ఆ కోపము అనేది ఎట్లా వస్తూ ఉంటుంది అంటే మనకి 7 శరీరాలు. ఇప్పుడు బాబా గారిని వదిలేద్దాం, మన గురించి తీసుకుందాం. మనకి 7 శరీరాలు ఉన్నాయి. ప్రతి ఒక్క శరీరానికి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్షియస్నెస్. ఒక్కొక్కసారి వి ఫైట్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్. మనతోనే మనం ఫైట్ చేసుకుంటూ ఉంటాం.
మనతోనే మనకి చిరాకు కలుగుతూ ఉంటుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము, చేసే పని మనం చెయ్యలేకపోతూ ఉంటాము, లేకపోతే ఊరికనే ఈ పని మొదలు పెడదాము అనుకున్న తర్వాత ఆ పని అలా డిలే అయిపోతూ ఉంటుంది. ఎవరో వచ్చి మరో పర్సన్ వచ్చి మనకి డిలే చేయట్లేదే, ఎవరో వచ్చి మన ఇలా గట్టి గీకో గోకో మనకి ఇరిటేషన్ చేయించట్లేదే, మనలో మనకే జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా. చెయ్యాలనుకున్న పని చేయలేకపోవడం, టైం అలా 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 వెళ్ళిపోవడము, డిలే అయిపోయింది అనేసి మళ్ళీ దానికి స్ట్రెస్ ఫీల్ అవ్వడము. ఇదేమన్నా మరొక వ్యక్తి వచ్చి బలవంతంగా మన చేత అవన్నీ చేయిస్తున్నారా? లేదు. మనలో మనమే ఫైట్ చేసుకుంటున్నాం, మనతో మనమే ఫైట్ చేసుకుంటున్నాం. వీఆర్ ఫైటింగ్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్. ఎవరితో? ఈ 7 శరీరాలు కూడా అలైన్మెంట్ లేకపోతే అన్నీ కూడా 7 అన్ని కాన్షియస్గా ఉంటాయి. ఇది అది అన్ని స్పిరిచువల్ బాడీ అదొక్కటి ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే అది పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. ఇక మిగతావన్నీ కూడా ఇలాగే చెదురుముదురుగానే ఉంటుంది. అందువల్ల మెడిటేషన్ మనకు అవసరము, ఎందుకంటే ఆ అలైన్మెంట్ కోసము, ఆ ప్రశాంతత కోసము, అవన్నిటినీ కూడా ఆ చిందరవందర ఉండకుండా ప్రశాంతతని ఇచ్చేయడం కోసం. సో అలాగే బాబా గారైనా సరే ఏం జరుగుతూ ఉంటుంది అంతా ఈ జనాలంతా, చుట్టూ ఉన్న జనాలందరూ కూడా ఆయనకి నచ్చిన పనులు చేయట్లా, వాళ్ళకి నచ్చిన పనులు చేస్తున్నారు. సో అందులో ఏదో ఒకటి ఆయనకు విపరీతంగా జరుగుతుంది. జరిగినప్పుడు ఆయన కోపోద్రిక్తులు అవుతూ ఉంటారు, మళ్ళీ సమసిపోతూ ఉంటారు. సో ఆ విధంగా ఆయనకు జరుగుతూ వచ్చింది. కానీ అందులో ఏ ఒక్కటి కూడా మరొక ఫామ్ తీసుకోలేదు, ఏ పగగానో ప్రతీకారంగానో లేకపోతే మరొక విధంగానో తీసుకోలేదు. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది. ఏమో నాకు కరెక్ట్ గా అనిపించలేదండి. ఎందుకంటే కోపం అనేది పూర్తిగా లేకుండా ఉండదండి. అది ఒక సహజమైన, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఫీలింగ్. అది న్యాచురల్ ఫీలింగ్ ఆఫ్ కోపాన్ని పూర్తిగా వదిలేసుకోవడం అనేది అది ఇంపాసిబుల్. అది దానిని పాజిటివ్గా మనం వాడుకోవాలంతే. దట్టు ఇంకోటి ఏంటంటే మా ఈ పూర్ణాత్మ బుక్లో కూడా చదువుకున్నాం కదా, ఏమని చెప్పారు అందులోని చెప్పడం జరిగింది. ప్రతి ఆత్మ కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కొన్ని బర్త్ ఎమోషన్స్తో వస్తుంది అని చెప్పారు. అంటే ఆల్రెడీ కొన్ని, ఎందుకు పుడుతున్న ఆ ఎమోషన్స్ ఎందుకు పుట్టడం జరుగుతుంది అంటే, ఆ ఎమోషన్స్ ద్వారానే తన కర్మలు చేస్తూ ఆ కర్మల ద్వారా జ్ఞానాన్ని, స్పిరిచువల్ విజ్డమ్ని తీసుకోవడానికని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? ఓరిన్ చెప్పారు అక్కడ. మనం చదివిన బుక్ పూర్ణాత్మ ఎవరు? ఓరిన్ అనే ఒక ఇన్విజిబుల్ గురు శక్తి, ఆవిడకు సనయా రోమన్ తో ఛానలైజ్ అయ్యి ఆమె ద్వారా ఈ ప్రపంచానికి చెప్పించడం అనేది జరిగింది. మీరు మర్చిపోయినట్టున్నారు ఆ బుక్. ఒకసారి పాతవి 1-2 రికార్డింగ్స్ చూడండి. సో అందులో ఆయన చెప్పడం ఏం జరిగింది, ఆయన అంటే వాళ్ళు బుక్లో చెప్పడం ఏం జరిగింది, ప్రతి ఆత్మ కూడా కొన్ని బర్త్ ఎమోషన్స్తో వస్తుంది. ఆ ఎమోషన్స్ ద్వారా, ఆ ఎమోషనే లేకపోతే నీకు కోరిక కూడా ఉండదు. కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలు అనేవి దే ఆర్ నాట్ రాంగ్. నువ్వు రాంగ్గా వాడితేనే అది రాంగ్ అవుతుంది. పాజిటివ్గా వాడినంత వరకు ఏ ప్రాబ్లము ఉండదు. ఆ కామము అంటే ఎప్పుడూ స్త్రీ పురుషులకు సంబంధించిందని కాదు. అక్కడ కామము అంటే డిజైర్. ఆ డిజైరే లేకపోతే మనం ఏ పని చెయ్యం, అలా పడుంటాం అంతే, ఒక వెస్టీజియల్గా. సో మనము పొద్దున్న లేచిన దగ్గర నుంచి చకచకా పరిగెడుతూ ఎన్నో పనులు చేస్తున్నాము. ఆ చెయ్యాలనే ఇది కూడా మనకు వస్తుంది అంటే మనకి అరిషడ్ వర్గాలు అనేవి ఉండడం వల్లనే. అవి ఎప్పుడూ కూడా తగుపాళ్ళల్లో ఉంటూ అవి పాజిటివ్గా మనము వాడుకునే విధంగా, అంటే పాజిటివ్గా అంటే మన పాజిటివ్ విషయాలకు అది వాడుతూ ఉంటే తిరిగి మనకి పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. ఆ విధంగా మనం వాడుకుంటూ పోవాలే తప్ప, అలా కాకుండా నెగిటివ్గా గనక మనం నెగిటివ్ ఎమోషన్స్ కనుక వాటికి అటాచ్ చేసాము అంటే అవి ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ డైరెక్షన్లో వెళ్ళిపోయి అది చాలా వర్స్ట్గా తయారవడం అనేది జరుగుతుంది. అది అంతే తప్ప కోపం అనేది పూర్తిగా లేకుండా ఉండాలి, దాన్ని పూర్తిగా నశింపజేయాలనేది అది ఇంపాసిబుల్. అలాగా
అలా జరగదు, అలా జరగకూడదు కూడా, జరగకూడదు కూడా. అంటే నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఈ పాతలోకి వచ్చినాక నిశ్చల స్థితి వచ్చేస్తుంది కానీ ఆటోమేటిక్ గా తగ్గుతా వస్తాయి కదండి ఇవన్నీ మనకి తెలియకుండానే. ఇప్పుడు కోపం గాని, మోహం గాని, అంటే మీరు ఏ డిజైర్స్ గాని. మోతాదులో మీరు ఆ కోపాన్ని వాడుతున్నారు, నేనే మోతాదులో చెప్తున్నాను. ఆహా, ఇప్పుడు అట్లా. అర్థమవుతుందా? ఆ, ఇప్పుడు నేను నా వైపు నుంచి నేను మాట్లాడుతున్నా. నేను నా కోపాన్ని ఎలా వాడతానంటే, ఉమ్, కోపం వస్తుంది, ఏదో నాకు నచ్చంది, ఏదో ఒక నా దృష్టిలో పడుతుంది. మనుషులే చేయొచ్చు, వాట్ ఇట్ ఇస్, ఇది సంథింగ్. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా అది కాదు ఇది అని చెప్తాను. నేను చెప్పాలనుకుంటే నా కోపం అంతవరకే. ఇంకా దానిని ఇంకలా మనసులో పెట్టుకుని దానికి ఇంకా పగా ప్రతీకారంలాగా ఇంకొక సందర్భం వచ్చినప్పుడు దానికి మరో విధంగా వాళ్ళని దెప్పడము, లేకపోతే ఓ 4 మాటలు వాళ్ళని అని వాళ్ళని బాధ పెట్టడము, ఆ లెవెల్కి నా కోపం ఉండదు. నా అదేలేండి. కోపం మీరేంటంటే ఇప్పుడు కాదు అని చెప్పటం కూడా అది కోపం లాగా అని అంటున్నారు, అంతేనా? నేను లేదన్నా? చెప్తున్నాను అంటే, అవును నేను చెప్తాను. నా కోపం వచ్చింది అంటే నాకు గనక కోపం వస్తే ఉమ్, నేను కరెక్ట్ చేస్తాను. నేను ఓకే, మీరు అట్లా. కరెక్ట్ చేశాను అనుకోండి, జనాలకు నచ్చదు. ఉహుం, ఎందుకంటే నువ్వు ఏం చేసినా నువ్వు శబాష్ శబాష్ అంటేనే ఎవరికైనా నచ్చుతుంది. కానీ నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నా యందు నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. అది నేను అపోజ్ చేయకపోతే ఇంకెవరు అపోజ్ చేస్తారు? అంతేగా. ఇప్పుడు అంతే మనం కదా. మనం ఇప్పుడు మనం ఎట్లా భజన చేస్తాం, చెయ్యం. మనకి అది చెప్తాం ఇదిగో అది చెప్తాం. కాదు అని. అది తీసుకోవటం తీసుకోకపోవటం అనేది వాళ్ళ ఇష్టం ఇంకా అది. అంతే అవును, కదండి. అవును, అంతే అంతే. అంతే. సో నా ఇప్పుడు కోపం అంతవరకే, ఆ, ఇంకా మీ అయిపోయింది అక్కడ. స్థాయి వాళ్ళ స్థాయి అలా అనుకుని మనం వదిలేస్తాం. అది చెప్పడం అయితే డెఫినెట్ గా, ఎందుకంటే నా యందు నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు చెప్పాలి. అంటే నేనైతే చెప్తాను. అది కోపం కిందకి ఎలా వస్తుంది గౌతమి గారు? అది కోపం అవుతుందంటారా అప్పుడు? నా కోపం వస్తుంది నాకు. అవునా? నా ఓకే. కోపం వస్తుంది, ఎందుకు రాదు? అంటే మీకు కోపం వస్తుంది, నేను రాదని అట్లా అంటలా. నా కోపం వచ్చింది కాబట్టే నేను చెప్పాను, ఇదిగో అప్- దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్పేసి. మీరు అది అక్కడ ఎగ్రీ అవ్వట్లా. కోపం ఎలా అవుతుంది ఇప్పుడు? ఇప్పుడు ఆ, ఇప్పుడు మీరు ఎగ్రీ అవ్వట్లా దాన్ని, ఆ విషయంతో. అందుకని అవునండి, ఓకే నేను ఇది ఎగ్రీ కాదు అది అని. అవ్వట్లేదు కాబట్టి నాకు కోపం వస్తుంది. ఓకే. నాకు ఓకే. ఎగ్రీ అవ్వట్లేదు కాబట్టే నాకు కోపం వస్తుంది. ఓకే. సో అప్పుడు నేను ఇది ఏంటిది వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి నేను వాళ్ళకి చెబుతాను, నాకు దిస్ ఇస్ నాట్ రైట్ అని. ఎందుకంటే నా ఎంత నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. ఉహుం. లేదు నేను అలా చెయ్యలేదు, నేను ఇలాగ అనుకున్నాను, ఏదో చెప్తారు వాళ్ళు. నో, అలా కాదు అనేసి నేను చెప్తాను. నేను డెఫినెట్గా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చెప్పొచ్చు మనం అది. చెప్పాలి. అంటే ఎందుకంటే కోపంతో నా కష్టానికి నేనే నిలబడకపోతే నా గురించి ఎవడొచ్చి నిలబడతాడు? ఎవడు నిలబడ్డు. నాకు కష్టం కలిగినప్పుడు, నా మనసుకో నా శరీరానికో కష్టం కలిగినప్పుడు దానికి ధైర్యాన్ని ఇచ్చేది నేనే. అయ్యో పాపం ఆవిడ ఒంటికి కష్టం కలుగుతుంది, అయ్యో ఆవిడ మనసు కష్టం కలుగుతుందని ఎవరొచ్చి నిలబడతారు నాకు దన్నుగా? నా 7 శరీరాలకి నేనే దన్నుగా నిలబడకపోతే ఎవరొచ్చి నిలబడతారండి? అంతే కదా. సో నా కోపం అంతవరకే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక రోజో 2 రోజులో పోయిన తర్వాత ఐ విల్ బి నార్మల్. కానీ దాన్ని మనసులో పెట్టుకుని ఆ సందర్భాన్ని మళ్ళీ మరో చోట నేను వాడను. వాళ్ళని అవమానించడానికో, లేకపోతే వాళ్ళని పడగొట్టడానికో, లేకపోతే వాళ్ళని మరొక ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించడానికో అలా వాడను. అలా వాడాను అంటే అప్పుడు అది నెగిటివ్. నేను కరెక్ట్ చేసినప్పుడు నెగిటివ్ కాదు, నేను వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తున్నాను. నేను వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చే విధంగానే చెప్తాను నేను. అవును. అసలు అప్పుడు అక్కడ మీకు కోపం రాక మీరు ఎవరో చెప్తున్నారు, చెప్పండి, ఏదో మాట్లాడుతున్నారు. లక్ష్మి గారా? లక్ష్మి గారు కాదు, ఏంటది? కాదండి. ఓకే, చెప్పడం వరకు ఓకే. అంటే ఆ ఇటింగ పెళ్లి తీసుకొని అలా హర్ట్ చేయడం అదంతా కరెక్ట్ కాదు కదా. ఎవరిని హర్ట్ చేయడం? అదే అంటే ఒక వాళ్ళు ఆయన నన్ను హర్ట్ చేశారు, అందువల్ల నా చేత చెప్పించుకున్నారు. అది కాదు నేను అనేది. ఆ, ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీలో, బాబా గారి స్టోరీలో ఆ అదే ఒక ఆయన ఇట్లా అడ్డుకుంటారు కదా. ఆ ఆ తలపైన ఆ టోపీ కింద పడేసి అది తగలబెట్టడం అది అయినాక ఆ అతన్ని ఏం చేస్తారని ఒక ఆయన అడ్డుకోవడానికి వస్తే అది ఇటింగ్ బిల్ తీసుకొని కొడతారని అన్నారు కదా. అది ఎట్లా అంటే ఇప్పుడు ఆయన
ఇప్పుడు ఇప్పుడు దేవుడు ఉన్నాడండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దైవానికి కోపం వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది మీరు చెప్పండి. ఇప్పుడు ఎన్నో ప్రళయాలు చూస్తున్నారు. దైవానికి కోపం వస్తే ఏం జరుగుతుందని పెద్దవాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు. అదే పెద్ద పనిష్మెంట్, పనిష్మెంటా ఏంటది? శిక్ష. లైక్ ఇప్పుడు దైవానికి కోపం వస్తే ఏం జరుగుతుంది? చాలా చెడులాగా అట్లా చాలా. దైవానికి కోపం వస్తే చెడు చేయడు, ప్రళయం వస్తుంది. ప్రకృతి ప్రళయము, ప్రకృతి విలయతాండవం చేస్తుంది, ప్రళయం వస్తుంది. ప్రళయం సునామీ కావచ్చు, లేకపోతే మరి ఇంకేదో కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, లేకపోతే గ్యాస్ లీకేజ్ కావచ్చు, లేకపోతే ఏదైనా కూడా ఈ పంచభూతాలకు ప్రాబ్లము రకరకాలుగా వస్తుంది. గ్యాస్ కూడా లీక్ అవుతుంటుంది, అక్కడ చెదురుముదురుగా మనం వింటూ ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుంది? నీకు గ్యాస్ లీకేజ్ అవ్వడము, జనాలు ఊపిరాడక హాస్పిటలైజర్ అవ్వడము, చనిపోవడము, ఇదంతా కూడా ఏంటంటే మనకు ఈ పంచభూతాలకి ప్రాబ్లమ్స్ వచ్చేవన్నమాట. సో అప్పుడు ఏంటంటే అదే విధంగా కొన్ని అలాగ ఆత్మ యొక్క స్థాయి పెరుగుతున్న కొలది ఏం జరుగుతుందంటే శారీరక స్థాయికి సంబంధించిన వాటిని వదిలేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే శారీరక స్థాయికి సంబంధించిన కొన్ని వదిలేసుకుంటూ పైకి వెళుతూ ఉంటుందో ఆత్మ, తన స్థాయిని పెంచుకుంటూ ఉంటుందో, కొన్ని మానవ విచక్షణలు అనేవి వాళ్ళకి పోవడం అనేది జరుగుతుంది. అప్పుడు వారిని హ్యాండిల్ చేయడము మామూలు మానవుల్లా హ్యాండిల్ చేయకూడదు. సో వాళ్ళని దైవాన్ని ఎలాగైతే హ్యాండిల్ చేయాలో వాళ్ళని అదే విధంగా టేక్ కేర్ చేయాలి. అలా కాకుండా ఈ చుట్టూ ఉన్న వాటికి కొన్ని అవి వాళ్ళు మ్యాచ్ కాలేరు, కరెక్ట్గా చెప్పాలంటే. అది అక్కడ జరిగింది అక్కడ విషయం. తర్వాత ఆయన శాంతించిన తర్వాత మళ్ళీ అదే తాత్యాకి ఆయనకి క్లాత్ ఏదో కొని తానే తలపాగా చుట్టడం అనేది జరిగింది. అతను ఆ స్థాయిలో ఉండేటప్పుడు ఆయన అదేదో విసిరినా కూడా అది ఒక మంటలాగా కనబడిందంట. ఆయన ఆల్రెడీ బాబా గారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, పంచభూతాలనే ఆయన తన గ్రిప్పులో పెట్టుకున్నారు. సో ఆయన స్థాయిని ఆలోచించండి. నిప్పు మాట వింటుంది, నీరు మాట వింటుంది, వాయువు మాట వింటుంది. ఇలాంటి అంటే మొత్తం ప్రకృతి ఆయన మాట వింటోంది. సో ఆ ప్రకృతికి యొక్క లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. అవి మానవుల స్థాయిలో ఉండే ఇతను కాదు. ఈవెన్ అతను మానవ ఆకారంలో ఉన్నప్పటికీ ఆయన మానవ స్థాయిలో లేరు, అబౌవ్ స్థాయిలో ఉన్నారు. ఏదో తనకి ఆ స్థాయికి నచ్చనిది ఏదో మానవుల మధ్యలో జరిగినప్పుడు ఆయన ఆ విధంగా రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. కానీ అది నెగిటివ్ కాదు, నెగిటివ్ ఎమోషన్స్తో కూడినది కాదు. అప్పటికి ఆ రియాక్షన్ ఆ విధంగా అదేంటంటే మనుషులు చేసే, ఇప్పుడు మనమే చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు, పాపాలు ఎక్కువైపోయాయండి అందుకే కొట్టేసింది అంటారు. లేకపోతే అదేంటి దేవాలయాలు అవి ఇవి ఏవో వరదలు వచ్చేసాయి, వచ్చిన యాత్రికులందరూ బస్సుల్లో పోయారు అని చెప్తారు. అవన్నీ కూడా ఏంటంటే ప్రకృతి యొక్క విలయతాండవాలు అవన్నీ కూడా. ఆ దైవానికి కోపం వస్తే ఆ విధంగా కోవిడ్ కూడా అంతే కదా చెప్పారు. COVID-19ని ఒక్కొక్కరు ఇంటర్ప్రిట్ చేసే. సైంటిస్ట్ అనేవాడు అదొక వైరస్ అన్నాడు, ఇంకొకడు ఆ చైనా వాడుతున్న గబ్బిలపు మాంసం వల్ల వాడు తినడం వల్ల వచ్చింది అన్నాడు. ఎవరికి ఎలాగ అర్థమైతే అలా చెప్పారు. అదే స్పిరిచువల్ వాళ్ళు ఏం చెప్పారు, ఇది స్పిరిచువల్ డైమెన్షన్, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్లోకి మారుతోంది కాబట్టి వచ్చిన ప్రళయం అన్నారు. ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా స్పిరిచువల్ డైమెన్షన్ గనక ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి మారేటప్పుడు తప్పకుండా ప్రళయం వచ్చి తీరుతుంది. అలా ఎంతో మంది పోతారు, కొంతమంది మాత్రమే ఆ నెక్స్ట్ డైమెన్షన్కి, అంటే ఆ నెక్స్ట్ లెవెల్కి ఏ ఆత్మలైతే క్వాలిఫై అవుతాయో వాళ్ళు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. మిగతా బిలో ఉన్న వాళ్ళందరూ కూడా పోవడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా
జరిగినది అని చెప్పేసి స్పిరిచువల్ గురూస్ అందరూ చెప్పడం జరిగింది. అందరినీ కూడా మెడిటేషన్ చేయమని అందుకే వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. మెడిటేషన్ చేయడం వల్ల స్పిరిచువల్గా మారుతూ ఉంటే ఆ ప్రమాదం నుంచి బయటికి తప్పుకోవడం జరుగుతుందని ఆనాడు ఊహ ప్రతి ఛానల్లో కూడా. సో ఆ విధంగా ఏంటంటే మనకి ఈ ఈ కాల గమనము, ఈ కాలం గమనముతో ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఆల్ ది టైం ఈ విశ్వంలో ఉన్న ప్లానెట్స్ కూడా అవి ఏకీభవిస్తూ ఉంటాయి. ఏ టైంకి ఏమి జరుగుతుందో మనం చెప్పలేము. మన మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకు పౌర్ణమి ఉంది, పౌర్ణమి రోజున మనం ఉండే ఇన్ఫ్లుయెన్సెస్ అందరి మీద రకరకాలుగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా లోపల గనక బ్రెయిన్లో గనక లేకపోతే ఏదైనా ఒక సరిగ్గా లేని వారు విపరీతంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది నార్మల్గా ఉంటారు. ఒక చంద్రునికే కాదు, పౌర్ణమికే కాదు ఈ విధమైన ఇది జరిగేది, సూర్యునికి కూడా జరుగుతుంది. మనం చాలామంది గమనించరు, కొంతమంది చాలామంది గమనించరు. పౌర్ణమికి లాగే సూర్యునికి కూడా ఎఫెక్ట్స్ మనుషుల మీద ఉంటాయి. అట్లానే ఎర్త్ ఎఫెక్ట్స్ అంటారు, సర్ఫేస్ ఎఫెక్ట్స్ అంటారు భూమికి. కొంతమంది భూమి యొక్క ఎఫెక్ట్ మనుషుల మీద ఉంటుంది. చాలామందికి చాలా విషయాలు తెలియవు. ఆ భూమి యొక్క ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు తామస గుణంలో ఉంటారు మానవులు చాలామంది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అంటే ఇవన్నీ కూడా మనకు అవగాహన లేదు, ఎప్పుడు నేర్చుకోలేదు, మనకు అవసరం అని మనం అనుకోలేదు కాబట్టి పెద్దగా ఆలోచించము. కానీ వీటన్నిటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మానవుల మీద తప్పకుండా ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, శారీరక స్థాయిలో ఉండు లేకపోతే ఆత్మస్థాయి ఎక్కువగా ఉండు, మధ్యలో ఉండు, ఎక్కడైనా సరే. సో ఆయా సమయాల్లో జరిగే వాటికి ఆ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఏది ముఖ్యంగా ఉండకూడదు అంటే ఈ నెగిటివ్ ఎమోషన్స్ అనేవి. అంటే ఏంటంటే వాటిని మరొక ఫామ్లోకి మార్చి ఆ నెగిటివ్ డైరెక్షన్లో నడిపించే విధంగా మాత్రము ఉండకూడదు. అది రాంగ్. ఆ ఎమోషన్స్ వల్ల ప్రాబ్లము, లేకపోతే అవి ఏముంది, జస్ట్ లో ఎనర్జీస్ అంతే. నువ్వు యాజ్ లాంగ్ యాజ్ నీ కామ క్రోధ మోహలోభ మదమాశ్చర్యాలు అనేవి ఒక సర్టెన్ లెవెల్లో లోగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. దానికి నువ్వు ఎమోషన్ని అటాచ్ చేసి దాన్ని పీఠం వేసి మనం కూర్చోబెడుతున్నాం అక్కడ. అందువల్ల దానికి మరొక రూపం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ బాబా గారికి ఆయన యోగి కాబట్టి కోపమే రాకూడదని ఏం లేదు. దూర్వాస మహాముని కోపిష్టి అంటే అతను యోగి కాడా? వీళ్ళందరికన్నా ఇంకా హయ్యర్ స్థాయిలో ఉన్నాడు అతను. వాళ్ళందరూ చుక్కలు గట్ర ఎక్కడెక్కడో ఉన్నారు. మరి కోపం లేదా ఆయనకు? విశ్వామిత్రుడు, ఓకే, ఆయన కథ మనకి తెలుసు. చాలా ఇదయ్యి మొత్తానికి అలా మొత్తానికి ఆయన కూడా అక్కడికి వెళ్ళిపోయాడు. వీళ్ళందరికీ కోపం రాకుండా ఉండడం అనేది కాదు. ఆ కోపానికి నువ్వు లోక కళ్యాణానికి ఉపయోగిస్తే పర్వాలేదు. లోక కళ్యాణానికి ఉపయోగించకుండా లోకాన్ని ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తే అప్పుడు ప్రాబ్లం. అంటే వాళ్ళందరూ లోక కళ్యాణం కోసం పాటుపడ్డారు కాబట్టి మనం అక్కడ లోక కళ్యాణము లోక ధ్వంసం అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనమే లోక కళ్యాణం చేయట్లా. ఇది సింపుల్ మనిషి టు మనిషి ఇంటరాక్షన్స్. అదే ఇక్కడ కష్టమవుతూ ఉంది ప్రస్తుత రోజుల్లో. అది నాకేం అర్థమైందంటే అండి, అంటే కోపం పడచ్చు, దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోరాదు. లైక్ అదే పగ పెట్టుకోవడము, ప్రతీకారం పెట్టుకోవడం, ఎగ్జాక్ట్లీ నెగటివ్ ఎమోషన్స్ చేయకూడదు. ఆ ప్రెసెంట్ టైం కి ఓకే, అపోజిట్ పర్సన్ తప్పు చేసినప్పుడు నీకు కోపం వస్తే చూపించేసే, దాన్ని అలానే ప్రొలాంగ్ చేయొద్దు. నాకు అర్థమైంది. కరెక్టేనా అండి? అంతే ప్రొలాంగ్ చేయకూడదు. దాని మరో సందర్భంలో ఇంకేదో సందర్భంలో ఆ వ్యక్తిని ఎక్కడో కలుస్తాము. అది గుర్తుపెట్టుకుని మళ్ళీ 10 మందిలో మళ్ళీ దాన్ని గుర్తు చేసి మరొకలా చెప్పి ఒక దెబ్బ కొట్టి నేను దెబ్బ కొట్టానులో మాట చెప్పాను, అలాంటివన్నీ చేయకూడదు అనమాట. అది చేస్తే రాంగ్. సో వెన్ ద పర్సన్ ఈజ్ మనిషి అన్నాక రకరకాలుగా ఉంటారు. మనకి నచ్చినప్పుడు కరెక్ట్ చేయడం తప్పులేదు. కొంతమందికి కరెక్ట్ చేయడానికి ధైర్యం కూడా ఉండనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మరొక విధంగా దాన్ని చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ చేయకూడదు అనమాట. అది
ఆ, ఉమ్, ఏమో నాకు ఇప్పటికీ అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అంటే అంత పెద్దగా అట్లా అంతగా రియాక్ట్ అయ్యే విషయం ఏం కాదు అది. అవును, అది అక్కడ అంతే రాశాడు ఆయన. ఏం జరిగిందో మనకేం తెలుసు యా అక్కడ. యా నేను ఊకే జనరల్ గా చెప్తున్నా అండి. అంటే బాబా గారి కోసమే అతనికి అంత మంచిగా లగ్జరియస్ లాగా ఉండాలన్నట్టు వాళ్ళు బిల్డ్ చేయాలనుకున్నారు. అది ఆయనకు నచ్చలేదు. ఆ దానికి అదే అంత అది అది తెలియదు మరి ఏమంటే ఇది ఇది ఆయనకు కళ్ళకు కనబడింది ఇది, కానీ ఇంకా లోపల ఇంకేమి అంశాలు ఉన్నాయో మేబీ అని యా తెలియదు కదా. మేబీ ఎందుకంటే జీసస్ దాంట్లో జీసస్ ని చూస్తే అంటే పేషెన్స్ ఆ క్షమించే గుణమే ఎక్కువ ఉంటది కనిపిస్తుంది అనమాట. నేర్చుకోవడం అంటే జీసస్ విషయం ఏం జరిగిందంటే ఇప్పుడు ఆయన కరుణ కరుణామయుడు ఆయన. కరుణ అనేది కూడా ఒక శక్తి. ఎప్పుడు కూడా ప్రతీది కూడా ఒక శక్తి అండి. ప్రతీది కూడా ఒక శక్తి. ఈ ఒక కార్యాన్ని సాధించాలన్నా కూడా కార్యసిద్ధి అంటారు. అది ఒక సిద్ధత్వం. అందరి వల్ల అయ్యే పని కాదు. కొంతమంది ఒక పని చెబితే టక్కుమని చేసేస్తారు. మరి కొంతమందికి అది కష్టపడి చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఎవరైనా అడగంగానే ఓ 10 లక్షలు కావాలని అడగంగానే ఎలాగో అలాగా ఫోన్లు చేసో ఏది చేసో చాలా ఈజీగా మనీని జనరేట్ చేస్తారు వాళ్ళు. టైం కల్లా 10 లక్షలు ఇస్తారు. ఆ 10 లక్షలకు మరి కొంతమందికి వాళ్ళ వల్ల అయ్యే పని కాదు అది. ఇట్లా కొంతమందికి కొన్ని కార్యసిద్ధులు ఉంటాయి. కార్యసిద్ధి అనేది కూడా ఒక ఇదనమాట. అంటే ఆ ఒక్క పనే కాదు, ఇంకెవరికో ఏదో కష్టం ఉంది అంటే కొంతమంది చాలా ఈజీగా వాళ్ళకి సహాయం చేసేస్తారు, సహాయపడిపోతారు. వాళ్ళని వెంటనే ఆ కష్టం నుంచి బయటికి తీసుకొచ్చేస్తారు. ఆ నేర్పు మరొక చాలా మందికి ఉండదు. సో అట్లాగా ప్రతి ఒక్కటి కూడా ఒక ఎనర్జీ, ప్రతి ఒక్కటి కూడా ఒక సిద్ధత్వం. సో ఇప్పుడు దేనికి చెప్తున్నాను ఇది? అదే కోపం గురించి వచ్చినప్పుడు. ఆ, సో కాబట్టి వారకు కోపం గురించి కాదు, ఇది దేనికి ఇది మొదలు పెట్టాను నేను. సో కాబట్టి ఇట్లా రకరకాలుగా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. అందరూ చేయగలిగే పనులు కావన్నమాట. ప్రతిదీ ప్రతి ఒక్కటి జీసస్ అందరూ గురించి మాట వచ్చినప్పుడు ఆ, మొదలు ఇప్పుడు జీసస్ ఏమైందంటే ఆయన పూర్తిగా కరుణ అనేటువంటి ఒక సిద్ధత్వం మీదే ఆయన బేస్ అయ్యి మొత్తము తన ఇదిని నడిపించారు. అతని కరుణ అనేది కూడా ఒక సపరేట్ శక్తి. ఈ కార్యసిద్ధి అనేది ఒక సపరేట్ శక్తి. న్యాయ విచక్షణ అనేది సపరేట్ శక్తి. ఇప్పుడు చాలా చూడండి, అందరూ జడ్జెస్ అవరు, అందరూ లాయర్లు అవరు. న్యాయదేవత వరించాలి. ఆ న్యాయ దేవత వరించడము అంటే ఆ ఆ న్యాయ దేవత యొక్క ఆ కాన్షియస్నెస్ వాళ్ళకు ఉండాలి. లా చదివిన వాళ్ళందరూ కూడా అయిపోరు, అలాగే పిహెచ్డి చేసిన వాళ్ళందరూ సైంటిస్టులు అయిపోరు, కొంతమంది అవ్వగలరు. ఆ ఇన్నోవేషన్, ఇంటలెక్ట్. సో ఇదంతా కూడా అంటే ఒక్కొక్కరికి కొంతమందికి ఉండే ఇదనమాట. ఎందుకంటే అవన్నీ వారి బర్త్ ఎమోషన్స్. వాటి యొక్క శక్తి ఉపయోగించే వారు కొన్ని కర్మలు చేస్తారు ఈ భూమి మీదకి వచ్చి. ఆ కర్మల ద్వారానే వాళ్ళ జ్ఞానాన్ని, స్పిరిచువల్ విజ్డమ్ని తీసుకుని వాళ్ళు ఆత్మస్థాయిని పెంచుకుంటారు. అదే విధంగా జీసస్ కూడా కరుణ, ఆయన సాధనంతా కూడా కరుణతోనే. ఆఖరికి ఆయన సిలువేసిన, అసలు ఆ సిలువ వేయడానికి ఆయన అప్పజెప్పిన శిష్యుడి మీద కూడా కరుణ చూపించాడు ఆయన. మీకు అతనికి తెలుసు, ఈ కరుణ అనే సాధన నేను చేస్తున్నాను, నేను ఈ సాధనకి వీళ్ళందరూ ఉపయోగపడుతున్నారు నాకు. అదే మైండ్ సెట్తో వెళ్ళిపోయాడు ఆయన. నా ఆత్మస్థాయి పెరుగుతోంది, పెంచుకుంటున్నాను అని, నా తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పడం అనేది అందుకే జరిగింది. ఆయన గాడ్ అని అయ్యాడు కదండి. దాంతోనే ఆ క్వాలిటీ కరుణ అట్లా. ఆయనది. అందుకే ఆయన మాత్రం కరుణామయుడు. ఇంకెవరికి చెప్పరే ఆ మాట. ఎంతో మంది గురువుస్ వచ్చి వెళ్ళారు, కరుణామయుడు అని ఎవరికి అనరు, ఓన్లీ జీసస్కే అంటారు. ఎందుకంటే ఆయన సాధన కరుణ. అలాగే బాబా గారి సాధన కరుణ కాదు. అక్కడ బాబా గారి సాధన విశ్వవ్యాప్తం అవ్వడం, ఆత్మతో అనుసంధానం అవ్వడం. ఆయన బల్లి పలికే మాటలు కూడా ఆయనకు అర్థం అవుతాయి. అతని యొక్క సాధన వేరు, జీసస్ని అతన్ని పోల్చడానికే లేదు.
ప్రతి ఆత్మతో అతను అనుసంధానం అయ్యారు ఆయన. అతను విశ్వవ్యాప్తం అవ్వడం అనేది అతని సాధన. ప్రతి వారి అది ఆఖరికి ఆ, ఆ, ఏంటి మళ్ళీ వారి పాపాలను కూడా ఆయన తీసుకున్నారు లోపలికి. తీసుకుని తన పేగుల్ని బయటకు తీసి అది ఒక సాధన. దాన్ని ప్రక్షాళన చేసుకుని మళ్ళీ లోపల పెట్టుతూ ఉండేవారు. సో ఇట్లాంటివన్నీ కూడాను ఆయన సాధన వేరు. సో జీసస్ కోపగించుకోలేదు, ఇంకొక యోగి కోపగించుకుంటున్నాడు అంటే ఇతను గొప్పవాడు, వాడు వెధవ అని కాదు అక్కడ అర్థం. ఎవరి సాధన వాళ్ళది. అది అక్కడ. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనము బాగున్నాయి ఈ డిస్కషన్స్. సో మళ్ళీ మనము రేపు కలుద్దాము, 7వ అధ్యాయం మొదలెడదాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. 6:30కేనండి మీరు ఇదివరకు మనకి 7:30కి ఉండేదిగా. అంటే మరి మన టైం మారింది కదా, మన టైం మారింది. వాళ్ళు మరి ఇండియా వాళ్ళు 5 గంటలకే లేస్తున్నారు వాళ్ళు. అదే అంటే అప్పుడు వాళ్ళకి 6 అవుతుందండి. మనం 7:30కి పెట్టుకుంటే వాళ్ళకి 6 అవుతుంది, అంతేనా? అవును, 6 అంటే మళ్ళీ వాళ్ళకి పనులు ఉంటాయి కదా, వాళ్ళ ఓకే టైం కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓన్లీ ఓ మనమే 6:30కి పెట్టుకోవడం జరిగింది. ఓకే అర్థమైందిలేండి. యా, మన టైం ప్రకారం మారాలంటే కష్టం అది వాళ్ళకి. యా మనమే మారితే సరిపోతుంది. యా, యా ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.